అప్పట్లో నాయకులు దేశానికి ప్రజలకి మంచి చేయటం కోసం మాత్రమే రాజకీయాల్లోకి వచ్చేవాళ్లు. మన రాఘవయ్య కూడా అలాంటి వారే. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. అధికారం కోసం, డబ్బు కోసం మాత్రమే చాలా మంది రాజకీయాల్లోకి వస్తున్నారు. రాజకీయాలతో పాటు పత్రికా రంగం కూడా కలుషితం అయిపోతుంది. తప్పు చేస్తే నిలదీయాల్సిన విలేకరులే డబ్బుకి కకృతి పడి తప్పుడు రాతలు రాస్తున్నారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, రాజకీయాలు, పత్రికలు అనేవి రెండు రైలు పట్టాల్లాంటివి. ఒకదానికి ఒకటి సమాంతరంగా వెళుతూ ప్రజాస్వామ్యం అనే రైలు బండిని అభ్యుదయం వైపు నడిపించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అవి రెండూ కలవకూడదు. ఈ పుస్తకం రాయటానికి నన్ను ప్రేరేపించిన బలమైన కారణం కూడా ఇదే. పత్రికా విభాగం కలుషితం కాకూడదు అన్నదే నా ఉద్దేశం. ఒక పాత్రికేయుడిగా మనం పాటించే విలువలతో, సిద్ధాంతాలతో ప్రపంచాన్ని మార్చలేకపోవచ్చు. కానీ కనీసం ఒక్కరిలోనైనా మనం మార్పు తీసుకురాగలం. ఒక్కరిలో నువ్వు తెచ్చే మార్పు ప్రపంచం ప్రగతి వైపు